Hey guys, welcome to my YouTube channel Stories by Nalini. సో నా ఫస్ట్ వ్లాగ్ శ్రీకాళహస్తి. శివరాత్రి స్పెషల్ అయితే మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము. పీజీ నుంచి అయితే ఆటోలో స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాము. బస్ స్టాండ్లో అయితే బస్ అయితే రెడీగా ఉంది. బస్ స్టాండ్ మొత్తం జనాలతో టెంపుల్ లాగా కలకల్లాడిపోతూ ఉండే. టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి టిఫిన్ చేయకుండా అయితే స్టార్ట్ అయ్యాము. బస్ ఎక్కాక అర్థమైంది ఆ జనాలను చూసి ఇంకా టెంపుల్లో ఇంకెంతమంది జనాలు ఉంటారో తినేసి వెళ్ళాల్సిందేమోనని. అందులోనూ ఒక పక్క ఫుల్ ఎండ, అస్సలు కాలేదు మా వల్ల. మాకు అవసరమా అనిపించింది. బయట వ్యూని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈ అంకుల్కి అసలు నచ్చనట్టుంది. బస్ వేసుకొని మరీ వచ్చేసాడు. ఫైనలీ ఆఫ్టర్ 1 hour జర్నీ తర్వాత శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయ్యాము. జనాలను చూసిన తర్వాత అర్థమైంది, ఓకే దర్శనం బాగా లేట్ అవుతుంది అనేసి. నేనైతే శ్రీకాళహస్తికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు అయితే ఎప్పుడూ రాలేదు. ఇక్కడ నుండి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes వాక్ అయితే ఉంది. మనకు కనిపిస్తున్న ఆ పాయింట్కి అయితే మనం వెళ్ళాలి. యాక్చువల్లీ అక్కడే టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 5 minutes, 5 to 10 minutes అనుకోండి. నీ ఫ్యామిలీ నువ్వు కొంచెం తెల్లగా ఉన్నావు, అది కొంచెం నల్లగా ఉంది అంతే. దర్శనం ఎలానో లేట్ అవుతుందని అర్థమైంది. సో ఇంకెలానో తినలేదు కాబట్టి టిఫిన్ చేసేద్దామని అయితే అనుకున్నాము. నాకు టిఫినా లేకపోతే అన్నదానమా అని ఆలోచిస్తున్నప్పుడు మాకు అనిపించింది బెటర్ టు గో అన్నదానం అని. టిఫిన్ అయితే చేసుకొని ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని అలా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళే ముందు టెంపుల్ దగ్గర మాకైతే వీళ్ళు ఇలా ఈ గెటప్స్ వేసుకొని అయితే కనిపించారు. కొంచెం చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. ఇతనైతే నా దగ్గరకు వచ్చేసాడనమాట వీడియోస్ తీస్తూ ఉంటే. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పైకి రాగానే నాకు తెలిసి ఇదైతే ఫోటో సెక్షన్ ఏరియా అనుకుంటా. అందరితో పాటు మేము కూడా అయితే ఇక్కడ ఫొటోస్ తీసేసుకున్నాం, ఫొటోస్ వీడియోస్ అన్నీ. అదొకటి వస్తుంది ప్రతిసారి దీని ఎలివేషన్ ఏంట్రా అనేసి. ఇదైతే మేము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసినటువంటి వ్యూ అనమాట. యాక్చువల్లీ శ్రీకాళహస్తిలో మా శివరాత్రి స్పెషల్ మనం నైటే చూడాలంట. నైట్ లైటింగ్స్తో వీటన్నిటితో వ్యూ చాలా బాగుంటుందని అయితే చెప్పారు. బట్ మాకైతే కుదరలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకెవరికైనా సరే కుదిరితే నైట్ టైమ్స్ చూడండి. దర్శనం ఫొటోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రసాదం అయితే తీసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడే యాక్చువల్లీ ఇక్కడైతే చూసామన్నమాట, పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం అంతా కూడా. అయితే స్టార్టింగ్ మాకు కుదరలేదు వెళ్ళడానికి, ఎందుకంటే ఫస్ట్ దర్శనం మీదే లేట్ అయిపోతుంది కదా, దర్శనమే చేసుకుందాము అని అయితే అనుకున్నాము. తర్వాత రిటర్న్ వస్తూ ఓకే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము, అలానే కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాము అని అనుకున్నాము. వెళ్ళి ఒక 1/2 hour అయితే ఉండేసి అక్కడ చూసుకొని అయితే తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఎవరు ఉండరేమో అయితే అనుకున్నాం అనమాట, సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర ఎవరుంటారులే అని. కానీ చాలామంది అయితే ఉన్నారు అక్కడ కూడా. ఇలా అయితే మా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాము. खत्म, बाय बाय, टाटा, गुड बाय।